హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 6th క్లాస్ థర్డ్ లెసన్ మ్యాప్స్లో నుంచి బిట్స్ చూద్దాం. ఇంపార్టెంట్ ఎంసిక్యూస్. బిట్ నెంబర్ 1, మొత్తం భూమి లేదా అందులోని ఒక భాగాన్ని సమతలంపై గీసేవి ఏవి? ఆప్షన్ ఏ దిక్కులు, ఆప్షన్ బి చిహ్నాలు, ఆప్షన్ సి పటాలు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పటాలు, మ్యాప్స్. సెకండ్ వన్, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం వీటిని ఏమని పిలుస్తారు? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వీటిని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ దిక్కులు, ఆప్షన్ బి దశలు, ఆప్షన్ సి ప్రధాన దిక్కులు. ఆల్మోస్ట్ చాలా వరకు దీనికి మీరు ఆన్సర్ దిక్కులు అని పెట్టొస్తారు ఫ్రెండ్స్, బట్ దిక్కులు ఆన్సర్ కాదు, ప్రధాన దిక్కులు అనేది ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం ఈ నాలుగింటిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ప్రధాన దిక్కులు, ఆప్షన్ బి మూలలు, ఆప్షన్ సి చిహ్నాలు. ఈజ్ ద ఆన్సర్ గైస్. క్వశ్చన్ మొత్తం ఓవరాల్గా చూసుకున్న తర్వాతనే మనం ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్లో అదే కదా, దిక్కులు ఆప్షన్లో ఏలో ఉంది అని చెప్పేసి మనం దిక్కులు అని పెట్టి రాకూడదు. ఇన్ డీటెయిల్గా మనం ఒకసారి ఆప్షన్స్ని చెక్ చేసుకోవాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మూలలు. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని ఏమంటారు? ఆప్షన్ ఏ చిత్తుపటం, ఆప్షన్ బి పటం, ఆప్షన్ సి స్కేలు. భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని ఆప్షన్ సి స్కేలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 5, భవనాలు, వంతెనలు, చెట్లు, రైలు మార్గాలు మొదలైన వాటిని అక్షరాలు, రంగులు, చిత్రాలు, గీతలతో సూచించుటను ఏమంటారు? ఆప్షన్ ఏ పటాలు, ఆప్షన్ బి అట్లాస్, ఆప్షన్ సి చిహ్నాలు. 6th క్లాస్ థర్డ్ లెసన్ మ్యాప్స్లో ఆల్మోస్ట్ ప్రతి లైన్ నుంచి బిట్ ఫ్రేమ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నౌ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి చిహ్నాలు. ఈ లెసన్ చాలా చిన్నది, ఇందులో నుంచి మీకు 20 or 30 బిట్స్ మాత్రమే వస్తాయి, బట్ ప్రతి బిట్ చాలా ఇంపార్టెంట్. 6th క్వశ్చన్, పటాలను తయారు చేసే వారిని ఏమంటారు? ఆప్షన్ ఏ పటాల వ్యవస్థీకరణ, ఆప్షన్ బి కార్టోగ్రాఫర్, ఆప్షన్ సి పటాల సమూహం. పటాలను తయారు చేసే వారిని కార్టోగ్రాఫర్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, పటాల సంకలనాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ మొత్తం, ఆప్షన్ బి అట్లాస్, ఆప్షన్ సి పటచిత్రం. నౌ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అట్లాస్. నెక్స్ట్ వన్, మైదానాలు, పల్లపు భూములను పటంలో చూపుటకు ఏ రంగును వాడతారు? ఆప్షన్ ఏ పసుపు, ఆప్షన్ బి గోధుమ, ఆప్షన్ సి ఆకుపచ్చ. మైదానాలు, పల్లపు భూములను మ్యాప్స్లో మనం ఒకసారి చూపించాలి అంటే ఏ కలర్ యూజ్ చేస్తాము? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆకుపచ్చ. ఆప్షన్ సి ఆన్సర్ ఆకుపచ్చ. నెక్స్ట్ క్వశ్చన్, పర్వతాలు, పీఠభూములను గుర్తించుటకు వాడే రంగు ఏది? ఆప్షన్ ఏ గోధుమ పసుపు, ఆప్షన్ బి నీలం పసుపు, ఆప్షన్ సి తెలుపు గోధుమ. పర్వతాలు, పీఠభూములు. ఆల్మోస్ట్ మౌంటైన్స్ మీకు ఏ కలర్లో కనిపిస్తాయి ఫ్రెండ్స్? గోధుమ కలర్లోనే కనిపిస్తాయి. అండ్ ప్లెయిన్స్ కూడా వన్ టైప్ ఆఫ్ లైట్ పసుపు కలర్లో ఉంటాయి. అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్, గోధుమ మరియు పసుపు రంగులో. క్వశ్చన్ నెంబర్ 10, పటాలు ఎన్ని రకాలు? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 4. పటాలు ఎన్ని రకాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 3. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల సరిహద్దులను తెలిపే పటాలు ఏవి? గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల సరిహద్దులను తెలిపే పటాలు ఏవి? ఆప్షన్ ఏ భౌతిక పటాలు, ఆప్షన్ బి రాజకీయ పటాలు, ఆప్షన్ సి నిర్దేశిత పటాలు. ఆన్సర్ ఈస్ రాజకీయ పటాలు. ఆప్షన్ బి. ప్రపంచంలో అతిపెద్ద ఖండమైన ఆసియాలో ఏ దేశం భాగం? ఆన్సర్ ఆప్షన్ ఏ యూరప్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి భారత్. ఆసియా ఖండంలో ఆల్మోస్ట్ ఉన్నిందేదో మనందరికీ తెలుసు. నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భారతదేశం, భారత్.
భారత్తో భూ సరిహద్దులను పంచుకునే దేశాలు ఏవి? ఆప్షన్ ఏ చైనా, నేపాల్, పాకిస్తాన్. ఆప్షన్ బి బంగ్లాదేశ్, మయన్మార్. ఆప్షన్ సి ఏ మరియు బి. భారత్తో భూ సరిహద్దులను పంచుకునే దేశాలు 7 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే 5 ఇచ్చారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ మరియు బి. ఏ బి రెండు సరి అయినవే. అంటే చైనా, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ ఈ 5 కూడా భారత్తో భూ సరిహద్దులను పంచుకుంటున్నాయి, నైబరింగ్ కంట్రీస్. నెక్స్ట్ క్వశ్చన్. మైదానాలు, సముద్రాలు, పర్వతాలు, ఎడారులు, నదులు ఏ పటాల క్రిందకు వస్తాయి? ఆప్షన్ ఏ రాజకీయ. ఆప్షన్ బి విషయ నిర్దేశిత. ఆప్షన్ సి భౌతిక. మైదానాలు, సముద్రాలు, పర్వతాలు, ఎడారులు, నదులు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాజకీయ. వర్షపాతం, నేలలు, అడవులు, ఉష్ణోగ్రత, పరిశ్రమలు, పంటలు వివరించేందుకు ఉపయోగించే పటాలు ఏవి? ఆప్షన్ ఏ విషయ నిర్దేశిత పటాలు. ఆప్షన్ బి నిర్దేశిత పటాలు. ఆప్షన్ సి ఫిజికల్ మ్యాప్స్. వాతావరణాన్ని గురించి, వాతావరణంలో జరిగే మార్పులు, వాతావరణం పైన ఉండే అడవులు, ఉష్ణోగ్రత ఎంత శాతం ఉన్నాయని వివరించేవి విషయ నిర్దేశిత పటాలు. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెంబర్ 16. మనం ఉన్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థను ఏమంటారు? ఆప్షన్ ఏ జీపీఎస్. ఆప్షన్ బి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఆప్షన్ సి ఏ అండ్ బి. నౌ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ అండ్ బి. షార్ట్ ఫామ్ అయితే జీపీఎస్ గైస్, అండ్ జీపీఎస్ ఫుల్ ఫామ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. మనం ఉన్న స్థానాన్ని తెలుసుకోవడానికి మనం వాడేది జీపీఎస్. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తరం, తూర్పు మధ్య గల దిక్కును ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఈశాన్యం. ఆప్షన్ బి ఆగ్నేయం. ఆప్షన్ సి వాయువ్యం. ఇవి కన్ఫ్యూజ్ అవ్వకుండా బాగా గుర్తుపెట్టుకోండి గాయస్. ఈ మూలలు, ఈ ప్రధాన దిక్కులు, ఏ మూలలో ఏ దిక్కు ఉంది, ఏ దిక్కుల మధ్య మూల ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఖచ్చితంగా వీటి నుంచి 2 or 3 బిట్స్ వస్తాయి, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇక్కడ ఉత్తరం అండ్ తూర్పు ఈ రెండింటి మధ్య ఉండే దిక్కు ఏది అంటే ఈశాన్యం. ఉత్తరం, తూర్పు, ఈశాన్యం. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. పటాలు యుద్ధ సమయంలో సైనికులకు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఏ విధంగా ఉంటాయి? ఆప్షన్ ఏ ఉపయోగకరం. ఆప్షన్ బి ఉపయోగపడవు. ఆప్షన్ సి అత్యవసరం. ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మ్యాప్స్ అనేది యూజ్ చేస్తారు సైనికులు. అవి ఉపయోగకరంగానే ఉంటాయి. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. రాజకీయ, భౌగోళిక అంశాలు వంటి సాధారణ ముఖ్యమైన అంశాలు ఏ పటాల క్రిందకు వస్తాయి? ఆప్షన్ ఏ పెద్ద తరహా. ఆప్షన్ బి చిన్న తరహా. ఆప్షన్ సి ఏ మరియు బి. రాజకీయ అంశాలు, భౌగోళిక అంశాలు ఇవి రెండు కూడా చిన్న తరహా పటాల కిందకి వస్తాయి. దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ గైస్. థర్డ్ లెసన్ మ్యాప్స్ నుంచి, పటాలు లెసన్ నుంచి ఇది లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. పరిశీలించిన స్థలాలు, సంకేతాలు గుర్తుంచుకొని గీసే పటాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రణాళిక. ఆప్షన్ బి దిక్చూసి. ఆప్షన్ సి చిత్తుపటం. గెస్ ద ఆన్సర్. మనం ఒకసారి పరిశీలించిన స్థలాలు, సంకేతాలు వాటిని మనం రిమెంబర్ చేసుకొని మనం రఫ్గా గీస్తాం కదా, దాన్ని ఏమంటామంటే చిత్తుపటం. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గైస్. లాంగ్ వీడియోస్ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ప్రతి బిట్ ఇంపార్టెంటే మీకు. డిఎస్సి, టెట్, సీటెట్ ఆస్పిరెంట్స్కి చాలా యూజ్ అవుతుంది మన ఛానల్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి.